చికెన్ గోంగూర వండడానికి ముందుగా కుక్కర్లో గోంగూర క్లీన్గా కడిగి వేసేసి ఉడికించుకోవాలి. గోంగూర ఉడికేలోపు గిన్నెలో నూనె పోసుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె పోసాను. ఇది వేడయ్యాక మిరపకాయలను వేయించుకోవాలి. కేజీ చికెన్కి నేను ఒక 100 గ్రామ్స్ చిల్లీస్ తీసుకున్నాను. వీటిని నూనెలో వేయిస్తున్నాను ముందుగా. అయితే దీన్ని ఎర్రకారంతో కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు పచ్చికారంతో చేస్తున్నాను అన్నమాట. మిరపకాయలను వేయించుకున్నాక అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ మిగులుతుంది కదా, అదే ఆయిల్లో రెండు టమాటాలని ముక్కలు చేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసేసి గ్రైండ్ చేయాలి. ఇలా వేయించుకున్న టమాటా ముక్కల్ని కూడా చిల్లీ దాంట్లోనే వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇది వేడవగానే ఉల్లిపాయ ముక్కలు కొంచెం లావుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తెంపి శుభ్రం చేసుకున్న మెంతి కూరని ఇందులో వేసేయాలి. మెంతి కూరతో మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. గోంగూరతో ఏమో పుల్లదనం, మంచి ట్యాంగీనెస్ ఇస్తుంది. చాలా బాగుంటుంది. గోంగూర చికెన్, గోంగూర వెరైటీస్ అన్నీ బాగుంటాయి. అందులో గోంగూర చికెన్ మేతి ఈజ్ అల్టిమేట్. కేజీ చికెన్కి నేను దాదాపు 1 కప్పు నిండా మెంతికూర తీసుకున్నాను. గోంగూర చూసారు కదా, 2 కట్టలు, పెద్ద సైజు కట్టలు 2 కట్టలు తీసుకున్నాను. దానికి ఇంత సైజు వెల్లుల్లిపాయ, అంటే వెల్లుల్లిపాయ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. వెల్లుల్లిపాయ తీసుకొని దీన్ని క్రష్ అంటే పేస్ట్ చేయకుండా ముక్కలు ముక్కలు దంచి వేయాలి. ఇందులో చూసారు కదా, దాదాపు ఇంత క్వాంటిటీ వెల్లుల్లిపాయ వేసి వేయించాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయ, మెంతికూర, ఆనియన్ 3 స్మెల్స్ భలే వస్తున్నాయి. ఇప్పుడు ఇందులో పసుపు ఒక 1/2 స్పూన్ వేసేసి కలుపుకోవాలి. ఇప్పుడు వెంటనే చికెన్ వేసేసి వేయించాలి. ఇప్పుడు ఈ చికెన్ని ఆయిల్లో కొంచెం మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసేద్దాం. ఈలోపు మనం గోంగూర ఉడికించుకున్నాం కదా కుక్కర్లో, ఆ గోంగూరని మెదిపేసుకోవాలన్నమాట. సో ఇది ఉడికించుకున్నాక ఇంత అయింది గోంగూర. దీన్ని మ్యాషర్తోని మెదుపుకోవచ్చు, లేదంటే మిక్సర్ జార్లో వేసి స్మూత్ పేస్ట్ కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై అవుతున్న చికెన్ని 2 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి, అడుగు పట్టకుండా. మనం ఇందులో వాటర్ యాడ్ చేయం కాబట్టి మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని నుండి యూజ్ అవుట్ అయిన వాటర్తోనే ఇది కుక్ చేయాల్సి ఉంటుంది. ఇందాక పచ్చిమిరపకాయలు టమాటాలు వేయించి గ్రైండ్ చేశాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసేయాలి. ఇప్పుడు మసాలాలు అంటూ ఏం యూజ్ చేయమన్నమాట. అంటే గరం మసాలా కానీ వేసుకుంటే పెప్పర్ వేసుకోవచ్చు, బట్ ఆప్షనల్. నేను వేయట్లేదు. ఓన్లీ మిరపకాయలు, ఉప్పు, వెల్లుల్లిపాయ, టొమాటో కూడా ఆప్షనల్. టొమాటో ఎందుకంటే గోంగూర మరీ పుల్లగా ఉంటే అది బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట పులుపుని. అందుకని కంపల్సరీ మూత పెట్టి వండండి, లేదంటే డ్రై అయిపోయి ఇంకా టేస్టీగా, అంటే పీస్ జ్యూసీగా ఉండదు. నేను తీసుకున్న మిరపకాయలు ఘాటుగా లేవు, అందుకని నేను కొంచెం ఎర్రకారం కూడా వేస్తున్నాను. ఒకవేళ మిరపకాయలు ఘాటుగా ఉంటే అవే సరిపోతాయి. ఇంగ్రీడియంట్స్ కారం వేసా, కొంచెం సాల్ట్ కూడా తక్కువ ఉంది, ఎందుకంటే గ్రైండ్ చేసేప్పుడు 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. ఇంకొక స్పూన్ పడుతుంది, సో ఇంకో స్పూన్ సాల్ట్ కూడా వేసేసి, ఇది గోంగూర కాబట్టి సాల్ట్ ఎక్కువనే పడుతుంది. బియ్యం వేయాలి. అదేంటంటే 1 స్పూన్ ధనియా పౌడర్. ఇప్పుడు మెదిపి పెట్టుకున్న గోంగూరను వేసేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ చికెన్ 80% ఉడికిపోయింది. సో ఈ స్టేజ్లో మనం గోంగూర వేసుకోవాలి. ముందే వేసుకుంటే చికెన్ పీస్ ఉడకదు పులుపుతోని, అందుకని విడివిడిగా ఉడికించుకుంటాం అనమాట. ఇది కూడా 2 మినిట్స్కి ఒకసారి కలుపుతుండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టకుండా చూసుకోవాలి, అడుగు పడితే టేస్ట్ చాలా బాగోదు.
గోంగూర వేసాక దాదాపు 5 minutes కుక్ చేశాను. అది కూడా స్లో మీడియం టు స్లో ఫ్లేమ్లో కుక్ చేశాను. ఫస్ట్ నేను బిగినింగ్ నుండి కూడా అంతే, స్లో టు మీడియం. అండ్ ఆయిల్ ఆల్ టుగెదర్ అంటే మనం టొమాటోస్ అండ్ చిలీస్ వేయించుకోవడానికి 1 స్పూన్ వేసుకున్నాం కదా, టేబుల్ స్పూన్. తర్వాత చికెన్ కర్రీకి 4 స్పూన్స్ వేసాను. ఆల్ టుగెదర్ 5 అయ్యాయి. అయితే నేను స్కిన్తో తీసుకున్నా ఇక్కడ. ఒకవేళ స్కిన్లెస్ అయితే ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ ఎక్స్ట్రా పడుతుంది. ఇప్పుడు ఇది రెడీగా ఉంది సర్వ్ చేయడానికి. చివరిన కొత్తిమీర చల్లేసి ఒకసారి కలిపేసుకొని ఉప్పు సరి చూసేసుకోవాలి. అంతే, గోంగూర చికెన్ చాలా జ్యూసీగా ఉంటుంది. ఇంకా మనం ఇంకా కుక్ చేస్తూ పోతుంటే డ్రై అయిపోతుంటుంది అండ్ అడుగు పడుతుంటుంది, కాబట్టి ఇంకా ఇంతకంటే కుక్ చేయకూడదు. ఇది వైట్ రైస్ లో చాలా బాగుంటుంది. ఫ్రైడ్ రైస్ కానీ చపాతీ కానీ అంత నప్పదు దీనికి. సో ఇదండి గోంగూర చికెన్ రెసిపీ. మీకు ఈ రెసిపీ ట్రై చేయండి ఖచ్చితంగా, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.